హలో, ఈనాటి నమస్కారం. విశ్లేషణకు స్వాగతం. అందరికీ నమస్కారం. ఆకాశంలో దర్జాగా అందరికీ విహరించే ఆ నమస్కారం. భారీ విమానాల కథ, అందరికీ నమస్కారం. అవి రిటైర్ అయ్యాక అందరికీ ఎక్కడ నమస్కారం. ముగుస్తుందో మనం ఎప్పుడైనా అందరికీ ఆలోచించామా? నమస్కారం. వందల అందరికీ టన్నుల నమస్కారం. బరువుండే ఆ ఎగిరే అందరికీ రాక్షసులు నమస్కారం. ఒకసారి వాడకం అందరికీ ఆపేశాక నమస్కారం. ఏమవుతాయి? అందరికీ అసలు వాటిని నమస్కారం. ఎలా విడదీసి అందరికీ మళ్లీ నమస్కారం. కొత్తగా పుట్టిస్తారో అందరికీ తెలిపే నమస్కారం. ఒక అద్భుతమైన ప్రయాణం అందరికీ గురించి నమస్కారం. ఈ రోజు మనం అందరికీ తెలుసుకోబోతున్నాం. నమస్కారం. ఆకాశంలో ఎగిరే ఈ అందరికీ భారీ నమస్కారం. విమానాలు చివరికి అందరికీ లిక్విడ్ నమస్కారం. స్టీల్ గా ఎలా మారుతాయో అందరికీ చూద్దాం రండి. నమస్కారం. సగటును చూసుకుంటే అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం ఏకంగా అందరికీ 450 నమస్కారం. విమానాలు అందరికీ రిటైర్ అవుతున్నాయి. వినడానికి ఇది ఒక సాధారణ సంఖ్యలాగానే అనిపించవచ్చు, కానీ ఒక్కసారి ఆలోచించండి. ఇంత భారీ విమానాలను ప్రతి ఏటా సురక్షితంగా ముక్కలు చేయడం అనేది ఎంత పెద్ద లాజిస్టికల్ పజులో కదా. ఎంతో సంక్లిష్టమైన ఇంజనీరింగ్ తో కూడిన ఈ ప్రాసెస్ గురించి తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం. చాలా మంది ఏమనుకుంటారంటే ఫ్లైట్స్ రిటైర్ అవ్వగానే వాటన్నిటినీ ఒక స్క్రాప్ యార్డ్ కు తీసుకువెళ్లి వదిలేస్తారేమో అని. కానీ ఆ అపోహలో ఎలాంటి నిజం లేదు. వాస్తవానికి ఇది మల్టీ బిలియన్ డాలర్స్ విలువైన ఒక భారీ ఇండస్ట్రియల్ రిసోర్స్. ప్రతి ఫ్లైట్ కూడా ఒక పకడ్బందీగా నియంత్రించబడే టైట్ కంట్రోల్డ్ ప్రాసెస్ లోకి వెళుతుంది. అక్కడ మిలియన్ల కొద్ది పార్ట్స్ అని మళ్లీ వాడుకునేలా రీసైకిల్ అవుతాయి. ఇక ఈ మొత్తం ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఒక 5 ముఖ్యమైన దశల్లో చూద్దాం. మొదటిది డీయాక్టివేషన్ మరియు ఫ్లూయిడ్ రిమూవల్. ఆ తర్వాత విలువైన భాగాలను వేరు చేయడం. మూడవది మెటల్ షెడ్డింగ్ మరియు సార్టింగ్. నాలుగవది ఏకంగా 3600 డిగ్రీల వద్ద కరిగించడం. మరియు చివరిగా పునర్జన్మ మరియు క్వాలిటీ కంట్రోల్. ఈ అద్భుతమైన జనన మరణ పునర్జన్మల క్రమాన్ని ఇప్పుడు దశలవారీగా పరిశీలిద్దాం. మొదటి దశ డీయాక్టివేషన్ మరియు ఫ్లూయిడ్ రిమూవల్. విమానం సర్వీస్ నుండి రిటైర్ అయిన వెంటనే దాన్ని ముక్కలు చేసేరు. ముందుగా వాటిని ఎండకు వానకు పాడవకుండా ఒక డ్రై స్టోరేజ్ ఏరియాలో ఉంచుతారు. ఆ తర్వాత స్పెషల్ టోయింగ్ ఎక్విప్మెంట్ తో దాన్ని ప్రాసెసింగ్ ఏరియాకు అత్యంత జాగ్రత్తగా లాగుతారు. ప్రాసెసింగ్ ఏరియాకి రాగానే ఇంజనీరింగ్ టీమ్స్ ఒక పక్కా ప్లాన్ తో రెడీగా ఉంటారు. టెక్నీషియన్స్ ముందుగా ఫ్లైట్ కున్న పవర్ మొత్తం కట్ చేస్తారు. ఇక్కడ అత్యంత కీలకమైన సేఫ్టీ రూల్ ఏంటంటే ఎలక్ట్రిక్ షాక్ తగలకుండా కెపాసిటర్లను పూర్తిగా డిశ్చార్జ్ చేయడం. ఇలాంటి భారీ ఇండస్ట్రియల్ ప్రాసెస్ లో ఇది అస్సలు మర్చిపోకూడని స్టెప్. సరే, పవర్ పోయింది కదా, ఇక నెక్స్ట్ విమానంలో ఉన్న ద్రవ పదార్థాలను, అదేనండి ఫ్లూయిడ్స్ ని బయటకు తీయాలి. వింగ్స్ లో ఉన్న ట్యాంకులకు పెద్ద పైపులు కనెక్ట్ చేసి జెట్ ఫ్యూయల్ ను సీల్డ్ స్టోరేజ్ లోకి లాగేస్తారు. ఎక్కడా చిన్న లీక్ కూడా జరగకుండా సెన్సార్స్ దీన్ని మానిటర్ చేస్తుంటాయి. ఆ తర్వాత హైడ్రాలిక్ డిశ్చార్జ్ వాల్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ చేస్తారు. దీనివల్ల లోపలున్న ప్రెషర్ నెమ్మదిగా చాలా సురక్షితంగా బయటకు పోతుంది. అసలు ఈ దశ ఎందుకు ఇంత ముఖ్యమో తెలుసా? రిటైర్ అయిన తర్వాత కూడా ఫ్లైట్ హైడ్రాలిక్ సిస్టమ్స్ లో విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. లోపల కొంచెం ఫ్యూయల్ ఉన్నా సరే తర్వాత జరిగే కటింగ్ ప్రాసెస్ లో ఒక్క చిన్న నిప్పురవ పడినా కూడా పెను ప్రమాదం జరగొచ్చు. అందుకే విమానాన్ని పూర్తిగా డ్రైగా ప్రెషర్ లేకుండా చేయాలి. రెండవ దశ విలువైన భాగాలను వేరు చేయడం. ఇప్పుడు విమానం పూర్తిగా సేఫ్ అని తేలిపోయింది కాబట్టి అందులో ఉండే మోస్ట్ వాల్యుబుల్ పార్ట్స్ ని జాగ్రత్తగా బయటకు తీయడం మొదలు పెడతారు. ఇక ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ భాగాలను ఎంత సైంటిఫిక్ గా వేరు చేస్తారో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ముందుగా ఒక క్రేన్ సాయంతో 100 టన్నుల బరువుండే ఇంజిన్ ను బ్యాలెన్స్ చేస్తూ బోల్ట్స్ తీసి దించుతారు. అలాగే భారీ జాక్స్ పెట్టి సపోర్ట్ ఇచ్చి ల్యాండింగ్ గేర్ ని బయటకు లాగుతారు. అదే సమయంలో ఫ్లైట్ కి మెడదు లాంటి ఏవియానిక్స్ అంటే నావిగేషన్ మరియు కంప్యూటర్ సిస్టమ్స్ అన్ని తీసేస్తారు. ఈ భాగాలన్నీ మళ్లీ వాడుకోవడానికి పర్ఫెక్ట్ గా పనికొస్తాయి. ఈ వాల్యుబుల్ పార్ట్స్ అన్ని తీసేశాక ఇక విమానం లోపల ఉండే ప్యాసింజర్ సీట్లు, లగేజ్ పెట్టుకునే కంపార్ట్మెంట్లు, వైరింగ్, ఇంటీరియర్ ప్యానెల్స్ ఇలాంటివన్నీ ఒక్కొక్కటిగా పీకేస్తారు. ఎందుకంటే ఇవి నాన్ మెటల్ కదా, వీటిని తీసుకెళ్లి కరిగించడానికి కుదరదు. ఇలా క్యాబిన్ అంతా ఖాళీ చేసేశాక ఫ్లైట్ యొక్క మెయిన్ మెటల్ ఫ్రేమ్ మాత్రమే మిగులుతుంది. ఇప్పటి వరకు చాలా స్మూత్ గా సాగిన ఈ ప్రక్రియ కాస్త ఇప్పుడు హెవీ ఇండస్ట్రియల్ యాక్షన్ లోకి మారుతుంది. అదే మూడవ దశ మెటల్ షెడ్డింగ్ మరియు సార్టింగ్. ఒకప్పటి అందమైన విమానం అమాంతం ముక్కలయ్య దశ ఇది. ఇప్పుడు అసలు ఆట మొదలవుతుంది. భారీ ఎక్స్కవేటర్లు హైడ్రాలిక్ షియర్స్ తో విమానాన్ని పేకల మీద పట్టుకున్నట్లు పట్టుకుని మొక్కలు చేయడం మొదలు పెడతాయి. ముఖ్యంగా వింగ్స్ చాలా మందంగా ఉంటాయి కాబట్టి ఆ షియర్
గియర్స్ వాటిని పదే పదే కట్ చేస్తాయి. ఆ ఎక్స్కవేటర్ల ఫోర్స్ కి అంత పెద్ద అల్యూమినియం ప్యానెల్స్ కూడా చిత్తు కాగితాల్లా వంగిపోయి చిన్న బ్లాక్స్ గా విరిగిపోతాయి. చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తాయి కదా. అలా ముక్కలైన మెటల్ ఎంత హైటెక్ గా సెపరేట్ అవుతుందో ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. ఈ ముక్కలన్నీ ఇండస్ట్రియల్ ష్రెడ్డర్ లో పడి మరింత చిన్నవిగా మారాక కన్వేయర్ బెల్ట్ పైకి వస్తాయి. అక్కడ ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఇనుమును లాగేస్తుంది. తర్వాత ఎడ్డీ కరెంట్ సిస్టమ్ ద్వారా అల్యూమినియం ను సెపరేట్ చేస్తారు. చివరగా స్పెషల్ సెన్సార్ల ద్వారా రాగి మరియు టైటానియం లాంటి లోహాలను విడివిడిగా వేరు చేస్తారు. ఇక ఇప్పుడు ఈ ప్రాసెస్ లోని అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకున్నాం. అదే 4వ దశ, 3600 డిగ్రీల వద్ద కరిగించడం. వినడానికే కాస్త భయంగా ఉంది కదూ. అవును, అక్షరాల 3600 డిగ్రీల ఫారెన్హీట్. టన్నుల కొద్దీ బరువున్న ఈ స్టీల్ బండిల్స్ ను పైకి లేపి ఆ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ లో పడేసినప్పుడు వచ్చే ఆ ఉరుము లాంటి శబ్దం వింటే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. ఫర్నెస్ లో ఆ స్టీల్ పడగానే పైనుంచి ఎలక్ట్రోడ్స్ కిందికి దిగుతాయి. అవి అత్యంత పవర్ఫుల్ ఎలక్ట్రిక్ కరెంట్ ను పాస్ చేసి టెంపరేచర్ ను అమాంతం పెంచేస్తాయి. ఆ విపరీతమైన వేడికి స్టీల్ కరిగిపోయి లిక్విడ్ లా మారిపోతుంది. ఆ మరుగుతున్న ద్రవంలో లైమ్ లాంటి ఏజెంట్స్ కలిపి మలినాలన్నీ తీసేస్తారు. క్షణాల్లో ఆ రాక్షస్ విమానం కాస్త ఎర్రగా మరుగుతున్న స్వచ్ఛమైన లిక్విడ్ స్టీల్ గా మారిపోతుంది. అద్భుతం కదా. ఇక చివరి దశ, పునర్జన్మ మరియు క్వాలిటీ కంట్రోల్. మరుగుతున్న ఆ అస్తవ్యస్తమైన లిక్విడ్ ఒక సరికొత్త ప్రాడక్ట్ గా రూపాంతరం చెందే మైక్రో లెవెల్ ఫేజ్ ఇది. ఆ మరుగుతున్న లిక్విడ్ ని కాస్టింగ్ మోల్డ్ లోకి పోసినప్పుడు భలే మ్యాజిక్ జరుగుతుంది. ఆ మోల్డ్ చుట్టూ నీరు ఉండి కూల్ చేస్తూ ఉంటుంది కదా. సో ఆ లిక్విడ్ దానికి తగలగానే బయట పొర వెంటనే గట్టిపడుతుంది, కానీ లోపల మాత్రం ఇంకా ఉడుకుతూనే ఉంటుంది. అలా రోల్స్ మీద ముందుకెళ్తూ మెటల్ అంతా చల్లబడి గట్టిపడ్డాక దాన్ని ఆటోమేటిక్ మెషిన్స్ ద్వారా సాలిడ్ స్లాబ్స్ లేదా బిల్లెట్స్ గా కట్ చేస్తారు. ఇదంతా కేవలం ఏదో చెత్తను క్లీన్ చేసే ప్రాసెస్ అనుకుంటే పొరపాటే. ఇది అక్షరలా ఒక పునర్జన్మ. క్వాలిటీ విషయంలో వీళ్ళు అస్సలు రాజీ పడరు. స్పెక్ట్రోమీటర్లు వాడి కెమికల్ కాంపోజిషన్ పక్కాగా ఉందో లేదో చూస్తారు. ఆ తర్వాత స్ట్రెంగ్త్ కోసం కఠినమైన మెకానికల్ టెస్ట్లు చేస్తారు. అంత పర్ఫెక్ట్ గా ఉన్నాకే కొత్త బ్యాచ్ నంబర్లు అసైన్ చేసి వివిధ ఇండస్ట్రీలకు పంపుతారు. ఇప్పుడు చెప్పండి, ఆకాశంలో దర్జాగా ఎగిరిన ఆ భారీ విమానం తర్వాతి జన్మలో ఏమవుతుందో? బహుశా రేపు మీరు కొనే కొత్త కార్ కావచ్చు, లేదా మీరు రోజూ వాడే ఒక కొత్త మెషిన్ కావచ్చు. ఒకప్పుడు మేఘాలపైన విహరించిన విమానం ఇప్పుడు వేరే రూపంలో మన ముందే ఉండొచ్చు. ఈ అద్భుతమైన జనన మరణ పునర్జన్మల సైకిల్ గురించి తెలుసుకోవడం నిజంగా అమేజింగ్ కదా. మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం.